దయచేసి కాదనద్దు నాన్న. ఒక్కసారి చూస్తాను. సరేనమ్మా, ఇప్పుడు నువ్వు మీ అమ్మని చూడాలి అంతేగా? సరేనమ్మా. అమ్మా, అమ్మా, నన్ను చూడమ్మా. అమ్మా, అమ్మా, ఒక్కసారి నన్ను చూడమ్మా. నాతో మాట్లాడమ్మా. అమ్మా, నీ కూతురు వచ్చానమ్మా. అమ్మా, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. అమ్మా, 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 నాన్న, అమ్మని నన్ను ఒక్కసారి చూడమని చెప్పండి నాన్న. నాతో మాట్లాడమని చెప్పండి నాన్న. నాన్న, నాకు అమ్మ కావాలని చెప్పండి నాన్న. అమ్మ కావాలని చెప్పండి నాన్న. అర్చన, తప్పకుండా మీ అమ్మ నీతో మాట్లాడుతుంది. ఇన్ని సంవత్సరాల మా అనుబంధంలో ఈ ఒక్క విషయమేనమ్మా నేను మీ అమ్మ దగ్గర దాచింది. కానీ తను నా దగ్గర ఏ విషయమూ దాచలేదు. నాకు చెప్పకుండా ఏ చిన్న పని కూడా చేయలేదమ్మా. ఒకవేళ నేనేదైనా తప్పు చేస్తే నా చొక్కా పట్టుకుని ఎందుకండి ఇలా చేశారు అని అడగడానికైనా తను ప్రాణాలతో బ్రతుకుంటుందమ్మా. అమ్మా, అమ్మా, లే అమ్మా. అమ్మా, నాతో చెప్పకుండా తను ఎక్కడికి పోదమ్మా. పోదమ్మా. అమ్మా, అమ్మా, లేమ్మా. అమ్మా, 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 బాధపడకమ్మా. నాన్న, అమ్మా, అమ్మా. శేఖర్, శేఖర్, ఇంతవరకు జరిగిందంతా ఒక్క సీన్ కూడా వదలకుండా మెగా సీరియల్ చెప్పినట్టు చెప్పేని విని సంతోషంతో ఎగిరి గంతేస్తావని అనుకున్నాని. ఉలుకు పలుకు లేకుండా మౌనంగా నిలబడ్డావేంట్రా? ఎలా ఎలా సంతోషపడమంటారు? మీరిద్దరూ కలిసి నన్ను సంతోషపడేలా చేశారా? మీరు చేసిన పని ఎలా ఉందో తెలుసా? ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ క్లోజ్ అలా ఉంది. ఎలాగోలా అర్చన పెళ్లి జరగకుండా ఆపేసి ఉంటే ఓకే, కానీ అందరూ కలిసి దగ్గరుండి మరీ అర్చన పెళ్లి జరిపించారు కదా, అదే నా బాధ. ఇప్పుడు ఏమైందని? అర్చనకి పెళ్లి మాత్రమే జరిగింది. దాని మెడలో తాళిపడ్డ మరుక్షణమే దాని కాపురం కుప్ప కూల్చేశాను కదరా. ఒక్కవేళ మనం అనుకున్నట్టే దానికి పెళ్లి జరగకుండా ఆపేసేవే అనుకో, ఆ బాధ కొద్ది రోజులే ఉంటుంది. కానిప్పుడు అర్చన జీవితాంతం ప్రయత్నించిన ఆ బాధలో నుంచి బయట పడదు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అర్చన పెళ్లి పటాకులు చేశాం. దాని తల్లిని హాస్పిటల్లో పండుకునేలా చేశాం. ఇక వరలక్ష్మి బతికి బట్టకట్టడం కల. నిజంగానే వరలక్ష్మి చచ్చింది అనుకో, తన తల్లి చావుకి గోపియే కారణమని జీవితంలో అర్చన గోపి మొహమే చూడదు.
ఒకవేళ అర్చన అమ్మ బతికితే ఒకవేళ బతికినా తన ఆశపడిన విధంగా అర్చనకి చదువుకున్న భర్త రాలేదనేసి అర్చనాని గోపితో కాపురం చేయనివ్వదు. అలా చూసినా మనకు లాభమే కదా. ఇప్పుడైనా సంతోషమేనా? అంతా బాగానే ఉంది. మన తెలుగింటి ఆడపడుచులకు తాలి సెంటిమెంట్ ఎక్కువ కదా. భారతనారికి భర్తే దైవం, పిల్లలే ప్రాణం అంటూ ఆ 1/2 మీటరు పసుపు తాడుకు చాలా గౌరవం ఇస్తారు కదా. సరే, ఒకవేళ అర్చనే మనసు మార్చుకుని గోపీతో రాజీపడి కాపురానికి వెళ్ళిందనుకోండి, ఏం చేస్తారు? ఆ శేఖర్, అసలు అర్చనకు పెళ్లి జరగకూడదని మనం మొదటించి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అర్చనకు పెళ్లి జరిగింది. కాని నేను అర్చన జీవితాన్ని నాశనం చేస్తాను. అది మొగుడుతో సుఖంగా కాపురం చేస్తుంటే చూస్తూ కూర్చుంటాననుకున్నావా? కోడలుగా మనింటికి రావాల్సిన అర్చనని మరో ఇంటికి కోడలుగా రాణిస్తానా? వెళ్ళనివ్వను. బాధపడకు శేఖర్, అంతా నేను చూసుకుంటాగా. ఏంటి సిస్టర్, నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, నీ ముఖంలో సంతోషమే లేదు. ఒకవేళ అర్చన కాపురం కూలిపోయినందుకు బాధగా ఉందా? బాధ? చచా, అలాంటిదేం లేదు. నీ పెళ్లి విషయంలో అర్చన జీవితం నాశనం చేయడానికి నేను ఎక్కడ సిద్ధపడిపోయానో అని ఆయన నాతో మాట్లాడడం మానేశారు. ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. పొరపాటున చేయి తగిలినా కూడా భగ్గుమంటున్నారు. ఇప్పుడీ పెళ్లి విషయంలో నా ప్రమేయం ఉందని తెలిసినా ఆయన నా జోలికి రాకపోవడానికి ఒకే ఒక కారణం మా మావగారు. ఎందుకంటే ఇందులో ఆయనకీ సంబంధం ఉంది కనుక. ఒకవేళ మా అత్తగారు బతికి బట్టకట్టి ఇంటికి గనక తిరిగొస్తే నా గతి అదోగతేరా. ఆయన నన్ను ఎక్కడ వదిలేస్తారోనని భయంగా ఉంది. నీకెందుకే భయం? నీకు మీ మావగారి సపోర్ట్ ఉందిగా. ఒకవేళ నువ్వు ఊహించినట్టే జరిగిందే అనుకో, ఆ నేరాలన్నీ మీ మామగారి మీద తోసి ఆయన ఉన్నంతకాలం నువ్వు ఎవ్వరికి భయపడనవసరం లేదు. ఆయనను పావులా యూజ్ చేసుకో. అవును సిస్టర్, ఎప్పుడు ఏ చెడ్డ పని చేసినా ఓ మంచివాణ్ణి మన పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మన మీద ఎవ్వరికీ డౌట్ రాదు. అమ్మ చెప్పినట్టు చెయ్యి, నీకు మంచి జరుగుతుంది. సరే శేఖర్, ఇంక మేము వెళతాం. వస్తావనయ్య. సరే సరే, వెళ్ళరండి. భగవంతుడా, ఇంతవరకు నా విషయంలో నువ్వు నాకెన్ని పరీక్షలు పెట్టావు. మనసు రాయి చేసుకొని అవన్నీ నేను భరించాను. కానీ ఇప్పుడు నాకు మంచి వివాహ జీవితం దొరకాలని, బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్న భర్త రావాలని ప్రతి క్షణం కలలు కనే మా అమ్మని ఇలా ఉలుకు పలుకు లేకుండా ఆసుపత్రి పాలు చేశావే. ఇది నేనెలా భరించగలను స్వామి? ఎలా భరించగలను? నా ఆనందం, సంతోషం, సుఖం, దుఃఖం, చివరికి నా జీవితం అంతా మా అమ్మే. ఇప్పుడు మా అమ్మ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా మంచం మీద పడుంది. అందుకు నేనే కారణమని అనుకున్నప్పుడల్లా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నీకు కావాల్సింది ప్రాణమే అయితే అందుకు నా ప్రాణం తీసుకో.
నేను సంతోషంగా చచ్చిపోతాను. ఈ ప్రపంచంలోని అందరి డాక్టర్ల కన్నా నువ్వే గొప్ప డాక్టర్వి. మా అమ్మని ఎలాగైనా కాపాడు తండ్రి, మా అమ్మని ఎలాగైనా కాపాడు. చాలే ఆపు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావా? ప్రియా, ఏంటి నువ్వంటుంది? నేను నటిస్తున్నానా? అవునే, నువ్వు నటిస్తున్నావు. ఏవే, మా ఇద్దరికన్నా అమ్మకు నువ్వంటేనే ఎక్కువ ప్రేమ. అర్చన అర్చన అంటూ ప్రతి క్షణం నీ మంచి గురించి ఆలోచించేది, ఆశించేది, కలలు కనేది. అలాంటి అమ్మకు ఇంత ద్రోహం చేయాలనే ఆలోచన నీకెలా వచ్చిందే? పెళ్లి కొడుకు మెకానిక్ అనే నిజం నీకు తెలిసి కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి ఇప్పుడు అమ్మకు ప్రాణం పోయే పరిస్థితి తీసుకొచ్చావు కదే. నిన్నెంతగా ప్రేమించిందే అమ్మా, అందుకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదా? అయ్యో ప్రియా, నిజం చెప్తున్నాను. అతను మెకానిక్ అన్న సంగతి నిజంగానే నాకు తెలీదు. ఏయ్, నిన్నెలా నమ్మమంటావే? బాగా నటిస్తున్నావు. అమ్మ ప్రాణాలతో పోరాడుతున్న పరిస్థితుల్లో కూడా నువ్వింకా నిజం ఒప్పుకోవడం లేదు కదూ? అవునవును, ఊరికే అన్నారా ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదని. ఏ అర్చన, అమ్మకు జరగరాంది ఏదైనా జరగాలి, మేము చూస్తూ ఊరుకోం. ఎందుకే నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు? నాకు ఆ నిజం తెలిస్తే నేను అమ్మతో చెప్పకుండా ఉంటానా? దైవ సాక్షిగా నాకేం తెలీదు. ఇప్పుడు తెలీదు తెలీదు అని కన్నీరు కారుస్తూ మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావే? ఆ రోజు పెళ్లి మండపంలో అన్ని నిజాలు అర్చనతో చెప్పాను, ఆమెనే అడగండి అని పెళ్లి కొడుకు అందరి ముందు అన్నాడే. అప్పుడు నువ్వెందుకు నోరు మూసుకుని నిలబడ్డావు? నువ్వు చెప్పిందంతా అబద్ధమని ఆ రోజే పెళ్లి కొడుకు నువ్వెందుకు నిలదీయలేదు? చెప్పు. అయ్యో కావ్య, ఉన్నట్టుండి అతను అంత పెద్ద అబద్ధం నా మీద నెట్టడంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. అంతేకాదు, చూస్తుండగానే అమ్మ మైకంతో కళ్ళు తిరిగి పడిపోవడంతో నాకేం తోచలేదు. నేనేం చెయ్యని చెప్పు. అంటే నీకు తెలిసి నువ్వు అమ్మ దగ్గర ఏ నిజం దాచలేదు అంతేనా? అవును, అమ్మ దగ్గర నిజం దాచాల్సిన అవసరం నాకు లేదు. నాకు అన్ని నిజాలు చెప్పానని ఆయన ఎందుకు అబద్ధం చెప్పారో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ప్రియా. ప్రియా, నువ్వు కాస్త ఆలోచించి చూడు. పెళ్లి కొడుకుని మెకానిక్ షెడ్లో చూసిన వెంటనే మొట్టమొదట అమ్మతో చెప్పింది నేను. నిజం దాచాలనే ఉద్దేశమే నాకుంటే ఆ విషయం నేను అమ్మతో చెప్తానా? మిమ్మల్ని తప్పు లేదులే. ఈ విషయంలో అమ్మే నన్ను తప్పుగా అనుకున్నప్పుడు మీరు కూడా నన్ను తప్పుగానే అనుకుంటారు. అర్చన, నువ్వు అబద్ధం చెప్పావో లేక ఆ పెళ్లి కొడుకే అబద్ధం చెప్పాడో అది మాకు అనవసరం. అమ్మ క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలి. అమ్మకి ఏదైనా జరగాలి, నిన్ను ఆ పెళ్లి కొడుకుని ఊరికే వదలం. రా ప్రియా. ప్రియా, అర్చన, అన్నయ్య, నువ్వైనా నన్ను నమ్ము. నువ్వేం చెప్పదమ్మా. అమ్మలాగే నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నీ మాటలు విన్న తర్వాతే నిజమేంటో నాకు అర్థమైంది. నన్ను క్షమించర్చన. ఎందుకన్నయ్యా నువ్వు నన్ను క్షమించమని అడుగుతున్నావు? నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, నాకంతే చాలన్నయ్యా. సరే, బాధపడకమ్మా. అందరూ నిన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది. కన్నీళ్ళు తుడుచుకో. అన్నయ్య, డాక్టర్ చెప్పిన టైం అయిపోయింది. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? తెలీదమ్మా. పద, డాక్టర్ని కలుద్దాం. సరే అన్నయ్య. అర్చన, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. నమస్తే డాక్టర్. ఓ రండి మిస్టర్ వినోద్, ప్లీజ్ టేక్ యు సిట్. థ్యాంక్ యూ. మీ అమ్మగారి మెడికల్ రిపోర్ట్సే చూస్తున్నాను. డాక్టర్, మీరు చెప్పిన టైం అయిపోయింది.
ఇప్పుడు మా అమ్మగారికి ఎలా ఉంది? ఏ ఇంప్రూవ్మెంట్ లేదు, ఇంకా అన్కాన్షియస్లోనే ఉన్నారు. డాక్టర్, మా అమ్మగారి ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? మా అమ్మగారిని ఎలాగైనా మీరే కాపాడాలి. మీ అమ్మగారిని కాపాడడం కోసమే ఇంత ట్రీట్మెంట్ చేస్తున్నాం. మన చేతిలో మాత్రం ఏముందండి, మనకు పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు. చూద్దాం. డాక్టర్, ప్రయత్నం చేయటం మాత్రమే మన విధి. మరో 5 గంటలు వెయిట్ చేయండి, అప్పుడు గాని ఏ విషయం చెప్పలేం. ఏంటి డాక్టర్ మీరంటోంది? డోంట్ వరీ మిస్టర్ వినోద్, థింక్ పాజిటివ్లీ. అంతా మంచే జరుగుతుంది. అన్నయ్య, డాక్టర్ గారు ఏం చెప్పారు? అమ్మకేం ప్రమాదం లేదు కదా? అమ్మని నేను వెళ్ళి చూడొచ్చా? అది ఏంటంటే ఆ, అమ్మ ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడింది. ఏమీ భయపడక్కర్లేదని డాక్టర్ చెప్పారు. కానీ అమ్మని చూడాలంటే మరో 5 గంటలు వెయిట్ చేయాలి. ఏదైతేనే అమ్మ ప్రమాద పరిస్థితి నుంచి బయటపడింది, అది చాలు. పాపం కావ్య, ప్రియ అమ్మ పరిస్థితి తెలియక భయపడుతున్నారు. నేను వెళ్ళి చెప్పొస్తాను. కావ్య, కావ్య! కావ్య, ప్రియా, అమ్మకేం ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. అమ్మ గురించి మీరేం భయపడొద్దు, సరేనా? You have to execute this. After that, you search for errors, okay? Understood? ఈ ఫోల్డర్లో చూడాలి, ఓకేనా? మేడం, మిమ్మల్ని కలవాలని ఓ పెద్దవాడు వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు. పెద్ద ఆవిడ పేరేమైనా చెప్పారా? చెప్పలేదు మేడం, మీతో మాట్లాడాలంట. ఓకే, నేను వెళ్ళి కలుస్తాను. సరే మేడం. సీ దిస్, ఐల్ కమ్.